మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, కృపగల తండ్రి, కనికర సంపన్నుడా, మా మంచి దేవానికి వందనాలు. పరిశుద్ధ లేఖనాల నుంచి నీ బిడ్డలతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట ప్రాణాత్మ దేహములో కార్యము జరిగించును గాకని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు జీవం గలవి నాయన, నీ మాటలు బండను సైతం బదులు కొట్టగల సుత్తి వంటివి ప్రభువానికి వందనాలు. నీ మాటలు ఎందరైతే వింటారో వారి ప్రాణాత్మ దేహములలో నీ వాక్యపు శక్తి అయా పనిచేయనుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ మాటల చేత ప్రతి బిడ్డని బలపరచండి, నీ మాటల చేత ప్రతి బిడ్డని ఉజ్జీవింపచేయండి. నాయనా, ప్రతి స్థితిగతులన్నిటిని మార్చే దేవుడో నీకు వందనాలు. నీ కృపతో మీరు మాట్లాడి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ అధికారం కలిగిన యేసుక్రీస్తు దివ్య నామన ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల నుంచి మనం మొదటి కీర్తనలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు దానికి అనుగుణంగానే రెండవ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. రెండవ మాటగా మొదట మనం నేర్చుకున్నటువంటి అంశంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక అనే మాటను మనం నేర్చుకున్నాం. నిలవక, నడవక, కూర్చుండక. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మన ప్రయాణాన్ని కొనసాగించాలనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ధ్యానాంశంగా కీర్తన గ్రంథంలో నుండి మొదటి కీర్తన 3వ వచనాన్ని మనం నేర్చుకుందాం. అతడు నీటి కాలువ యోరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలెండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ 2వ వచనంలో ఏమని చెప్తాడంటే, నీటి కాలువ యోరున నాటబడిన వారు ఎవరు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నదంటే, 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని మాట ప్రతిరోజు ధ్యానించేవారు ధన్యులని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనం లోకంలో ఎక్కువ సమయాన్ని గడుపుతాం. స్నేహితులతోటి, రక్త సంబంధికులతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి మనం ఎక్కువ సమయాన్ని గడుపుతాం. దేవుని ప్రజలమైన మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎక్కువ సమయం గడపాలి అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరు నీటి కాలువ యోరున నాటబడిన వారిగా ఉంటారు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు, అటివాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలమిచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి, ఆశీర్వాదం మనలో కనబడాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఎలా కనబడుతుంది ఆశీర్వాదం అంటే, దేవుని వాక్యము ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే దేవుని మాట ప్రకారంగా జీవిస్తారో వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయనే విషయాన్ని పరిశుద్ధ లేఖనం స్పష్టం చేస్తూ ఉంది. యెహోషువతో దేవుడు అంటాడు, మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత యెహోషువకి దేవుడు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు నడిపించాలంటే నువ్వేం చేయాలి, నీ ఎదుట ఎవరు నిలబడకుండా ఉండడానికి నువ్వేం చేయాలి అనే విషయాన్ని యెహోషువతో దేవుడు స్పష్టంగా చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథం నుండి 2 మాటలు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఇండును, నేను మోషేకు తోడైండినట్లుగా నీకును తోడైందును, నేను విడువను ఎడబాయని అంటున్నాడు. మోషేకి తోడైన దేవుడు నేను నీకు కూడా తోడై ఉంటాను అని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, నేను విడువను, ఎన్నడూ ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చిన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదువు. అయితే
నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ ఎదుట ఎవరు నిలబడకుండా ఉండాలంటే, నేను వాగ్దానము చేసినటువంటి ఆ పాలు తెల్లు ప్రవహించే దేశానికి ప్రజలను నువ్వు నడిపించాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి, నేను మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించమంటాడు. ఇక్కడ 7వ వచనం అంటాడు, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దివారాత్రంలో దాన్ని ధ్యానించమంటున్నాడు. దాన్ని బోధించే విషయంలో నువ్వు తప్పిపోవద్దు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు ధ్యానిస్తావో నీ ఎదుట ఎవరు నిలబడలేరు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని దైవ జనాంగమా, దేవుని ప్రజలమైన శత్రువుని ఓడించాలంటే, దేవుని ప్రజలమైన మనం చీకటిని అంధకారాన్ని ఓడించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దివారాత్రములు దేవుని మాటను ధ్యానించాలి. లోక సంబంధమైన వాటికి ఎక్కువ సమయం ఇస్తామే కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి సాతానుగాడు మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. దేవుని మాట ధ్యానించమని లోపల నుంచి అంతరంగం చెప్తా ఉన్నా, మన మనసు మనతో చెప్తా ఉన్నా, దాన్ని పక్కకు పెట్టి లోకానికి సమయం ఇచ్చే వారంగా ఉంటాం. ఎఫెసీ పత్రికలు అంటాడు, అపవాది వేయుచున్న అగ్ని బాణం ఆర్పుటకు శక్తిగల వాక్యం ఆత్మ ఖడ్గం అంట. దేవుని మాట ఆత్మ ఖడ్గం. కనుక దేవుని ప్రజలమైన మనం దివారాత్రములు దేవుని మాటలు ధ్యానించడానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వాలి. దేవునితో గడపడానికి మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ విషయంలో మనం తప్పిపోతాం. కారణం ఏంటంటే, అపవాది లోకంలో మనల్ని బిజీ చేస్తాడు. పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలలో, ఇంటి పనిలో, అన్నిట్లో మనల్ని వాడు బిజీ చేసేసి దేవుని వాక్యాన్ని చదవకుండా వాడు చేస్తాడు. దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా చేస్తాడు. అది మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో సాతాను గాని మనం ఓడించగలుగుతాం. కనుక దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, దివారాత్రములు దేవుని మాటను ధ్యానిస్తే మనం నీటి కాలువ యోరన నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. ఆత్మీయ జీవితంలో మనం ఫలభరితంగా ఉండాలంటే, దేవుని మనస్సెరిగి మనం బ్రతకాలంటే, దేవుని వాక్యము దివారాత్రములు మనం ధ్యానించే వారంగా ఉండాలి. 119వ కీర్తనలో కీర్తనకాడంటాడు, దేవుని వాక్యము బాధల్లో నెమ్మదినిస్తుంది అంటున్నాడు. కనుక నువ్వు ఎవరికి సమయం ఇస్తున్నావు? స్నేహితులకు సమయం ఇస్తాం, ఉద్యోగాలకు సమయం ఇస్తాం, తినడానికి సమయం ఇస్తాం, ఈ లోక సంబంధమైన ప్రతి దానికి సమయం ఇస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవునితో మనం గడపడానికి సమయం ఇస్తున్నామా? వాక్యాన్ని ధ్యానించే విషయంలో సమయం ఇస్తున్నామా? దివారాత్రములు ధ్యానించమంటున్నాడు. డే అండ్ నైట్ కష్టం. కనుక దేవుని మాట ఏది చెప్తే అది చేయాలి. యెహోషువకు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో, నేను మోషేకి తోడైనట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటా, నేను విడువను ఎడబాయను. అయితే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి దివారాత్రములు ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయంలో, దీన్ని బోధించే విషయంలో నువ్వు తప్పిపోవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగైనది. దేవుని మాట జీవం కలిగింది. నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రత్యేకంగా ప్రభు మాటకి సమయం ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి నిన్ను అప్పగించుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో స్పష్టంగా దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు విని విడిచిపెట్టక దేవుని మాట ప్రకారంగా దేవునికి సమయం ఇవ్వడానికి నిన్ను అప్పగించుకో. విన్నటువంటి ఈ మాటలు
నీ ప్రాణాత్మ దేహంలో దేవుడు కార్యము జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మా రాజ్యం, మా ప్రభువా, మా రక్షకానికి వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నీటి కాలువయోరున నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నట్లుగా సహాయం చేయండి నాయనా. ఈ లోక సంబంధమైన వాటికి ఎక్కువ సమయం ఇస్తున్నాం తండ్రి. నీ యొక్క జీవం గల మాటలకు అయా నీ సన్నిధికి మేము చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి. మా ప్రాణాత్మ దేహములో అయా నీ వాక్యము చేత మేము నింపుకుందుము గాక. తండ్రి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, వినిన ప్రతి మాట మా శరీరాల్లో కార్యము జరిగించును గాక అని ప్రార్థిస్తూ, నేను ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే అయా నీ మాటల ద్వారా బలపరచబడుతున్నారో, వారందరూ ఉజ్జీవింపబడుదురుగాక అని ప్రార్థిస్తూ, అధికారం కలిగిన యేసుక్రీస్తు దివ్యనామాన ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా.